కి జనసేన నుంచి ఆర్థిక వివాదాలు అంటే ఎయిర్ కోస్టా ఇన్సాల్వెన్సీ వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కూడా వివాదాలు ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా పర్యావరణ అనుమతులన్నిటినీ కూడా ఉల్లంఘించి ఒక గెస్ట్ హౌస్ కట్టి అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి ఇస్తే దాని మీద పర్యావరణవేత్తలు చాలా మంది ఆందోళన చేస్తే వాళ్ళని బందర కాలువ నుంచి వరుసగా తరిమి కొట్టినటువంటి ఏది జాతీయ స్థాయి నుంచి వచ్చినటువంటి పర్యావరణవేత్తలను కూడా. తర్వాత ఇప్పుడు అది కోర్టు వ్యవహారంలో ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి కూడా వివాదాలు ఉన్నాయి. అలాంటిది మేధావులు సభకి ఇటువంటి వ్యక్తులను పంపడంలో ఔచిత్యం ఉందా? కాదు అన్నట్లయితే పోనీ మెజారిటీ సామాజిక వర్గం ఎంత కులతత్వం లేదని చెప్పినా కూడా అందులో మెజారిటీ మీరు కూడా బాస్ అనేటువంటి ఒక సంస్థకి తిరుపతిలో ఆ ప్రాంతంలో మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు చాలా మందిని కొంతమందిని చదివించడానికి కానీ లేకపోతే సామాజికంగా కానీ సాంస్కృతికంగా కానీ రాజకీయంగా కానీ ఎదగటం కోసం మీరు చేస్తున్నటువంటి కృషి అన్నీ కూడా అందులో ఉన్నాయి, మీరు మీ ఇతర సహచర వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇందులో ఎంతవరకు ఔచిత్యం ఉంది? అసలు ఇది ఏ తరహా రాజకీయం? తర్వాత ఆ పార్టీ కార్యకర్తల యొక్క అభిప్రాయాలు కూడా నోరెత్తకుండా కీప్ యువర్ టంగ్ షట్ అనేవి కూడా ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది డెమోక్రసీగా మనం చూడొచ్చా, ఆటోక్రసీ అని చెప్పి అనుకోవాలా? దీని గురించి మీ అభిప్రాయాలు ఏంటి? ప్రజాబాబు గారు నమస్కారం అండి. నమస్తే. మీరు చెప్పిన చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ ఇలాంటి వాటిల్లో బ్యాంక్ కేసుల్లో బ్యాంక్ మనీ లాండరింగ్ కేసుల్లో ఇలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ పెద్దల సభలో ఉండే వాళ్ళు చెప్పాలంటే మోర్ దాన్ 60% వాళ్ళేనండి ఉండేది. ఈవేళ ప్రజారాజ్యం పార్టీ కాదు, గత అన్ని పార్టీల నుంచి కూడా ఇటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తూనే ఉన్నారు, వెళ్తారు కూడా. ఎందుకంటే పెద్దల సభ అనే మాట మీరు వచ్చి రాజ్యసభలో వచ్చిందంటే ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా నిజాయితీలు, చిత్తశుద్ధి, ప్రజాసేవ అన్ని ఉట్టి మాట్లాడండి. బిజినెస్ ఎవరైతే రాజ్యసభ సీట్లు ఇవన్నీ ఏమైపోయినాయంటే ఇప్పట్లో ఉన్న పరిస్థితిలో బిజినెస్ మీ దగ్గర డబ్బులుంటే మీరు ఛత్తీస్గఢ్ లో తెచ్చుకోవచ్చు, డబ్బులుంటే మీరు మధ్యప్రదేశ్ తెచ్చుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ లో తెచ్చుకోవచ్చు. అవి కావాలి ఇక్కడ. మీ పైన ఇండికేషన్ ఉన్నా పర్వాలేదు, ఏమున్నా పర్వాలేదు. సో దానికి బార్ అంటే ఏమీ లేదు. అటువంటి పారామీటర్స్ పాటించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎన్ని పై మాటలు చెప్పినా, ఎన్ని శుద్ధులు చెప్పినా అటువంటిది ఏమీ లేవు. ఈయన కూడా అతిథుడు కాదు. కాకపోతే ఇక్కడ మీరు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మరి ఈ పార్టీ నాయకులు ఏ పార్టీ నుంచి ఇప్పుడైతే మీరు చెప్పిన పేరు అతను పంపించారో ఇతనే ఒకప్పుడు మాట్లాడితే పార్టీ పెట్టినప్పుడు పార్టీలో ఉండే వాళ్ళకి నేను సీట్లు ఇవ్వటం కానీ నేను చట్టసభలకు పంపించే వాళ్ళు కూడా చాలా చిత్తశుద్ధిగా ఉండాలి, నీతిమంతులై ఉండాలి, కేవలం ప్రజాసేవ అనే ఒకే ఒక లక్ష్యంతో చేయగలిగే వాళ్ళని మాత్రం నేను ఎంచుకుంటాను, అలాంటి వాళ్ళని పంపిస్తాను అని చెప్పాను. మరి ఆ మాట మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు అది నేను మీకు ఇంకొకటి కూడా వీడియో పరంగా గుర్తు చేస్తానండి. ఆ కరకట్ట నివాసం గురించి గతంలో వారు ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆయన మా వాళ్ళు ప్లే చేస్తారు. నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ముఖ్యమంత్రి గారికి నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎందుకంటే వారు అమరావతిలో వారు ఉంటున్న భవనమే పర్యావరణ పరిమితులకి లేకుండా అలాంటి బిల్డింగ్ లో ఉంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన నదుల మీద కానీ మన నదీ పరివాహక ప్రాంతాల మీద కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌరవం లేదనేది, ముఖ్యమంత్రి గారికి నదీ పరిరక్షణ మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎందుకంటే వారు అమరావతిలో వారు ఉంటున్న భవనమే పర్యావరణ పరిమితులకి లేకుండా అలాంటి బిల్డింగ్ లో ఉంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన నదుల మీద కానీ మన నదీ పరివాహక ప్రాంతాల మీద కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌరవం లేదనేది. ఇదండి, ఇది
ఎప్పుడంటే లింగమనేని రమేష్ గారితో సంబంధాలు ఏర్పడటానికి ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట, ఆ నదీ పరివాహక ప్రాంతంలో అన్ని రకాలైనటువంటి నిబంధనలు కూడా తుంగలోకి తొక్కి ఆయన అక్కడ గెస్ట్ హౌస్ కడితే దాని మీద ఆయన ఆ రోజున నిజాయితీగా మాట్లాడారు. ఆ తదనంతర కాలంలో వారికి ఆ పరిచయాలు అవన్నీ కూడా స్నేహ సంబంధాలు ప్రగాఢమైనటువంటి ఒక సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత బట్ అదే భవనంలో ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు నివసిస్తున్నారు. మరి ప్రజలకి ఏ విధంగా ఆ రోజున అలా మాట్లాడటం మళ్ళీ ఈ రోజున ఇలా మాట్లాడటం ఇవన్నీ కూడా ఎలా పబ్లిక్ అసలు అంటే గుర్తుంచుకోదనుకుంటారా, లేకపోతే మనం ఎప్పటికీ ఏదైనా సరే అప్పటికి ఆ విధంగా మాట్లాడినా కూడా పర్వాలేదు జనం యాక్సెప్ట్ చేస్తారని ఎలా చూడాలి దీన్ని? ఒకటేనండి, వీళ్ళకు తెలిసింది ఇప్పుడు ఏంటంటే గతంలో ఉన్న రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు మనం ప్రజలను ఈజీగా మోసం చేయగలుగుతారని వాళ్ళు అనుకుంటారు. ప్రజలు మనం ఏం చెప్పినా నమ్మేస్తారని వాళ్ళు అనుకుంటారు. కానీ గతం గడిచిపోయింది. అది వచ్చే రోజుల్లో చాలా గత 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ప్రజలు చాలా చైతన్యవంతులైనారు. ఎప్పుడైతే చేతిలోకి ఆయుధం వచ్చిందో, మొబైల్ అయిన ఒక ఆయుధం చేతిలోకి వచ్చిందో, మనం ఎన్ని బట్టలు నొక్కినా, ఎన్ని మనం డోర్ డెలివరీలు చేసినా, ఎంత డబ్బులు ఇచ్చినా అవన్నీ ఏమి పనిచేయవని విజయ్ నిరూపించాడు అక్కడ తమిళనాడులో. అవి నిరూపితమవుతాయి. మనం ఎన్ని మోసాలు చేసినా ఆ క్షణం మనం వాళ్ళు అనుకుంటారు మేము చెప్పిన మాటల్లో మా ఇంద్రజాలకు మంత్రజాలంతో పడిపోయారు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు. కానీ యాక్చువల్ మంత్రజాలం వాళ్ళ చేతుల్లో ఉంది. రేపు వాళ్ళు చూపిస్తారు. ఈయన ఇదొక్కటి కాదండి, ఇవాళ ఒక్కటి చూపించారు సార్, మీరు చాలా ఉన్నాయి, చాలా మాటలు చెప్పాడు. కులాన్ని గురించి కాపు కులాన్ని ఏ విధంగా తొక్కబడుతున్నారు ఏంటంటే పోల్చాడు. కమ్యూనిజం భావాలు అన్నాడు, చౌకవీర సిద్ధాంతాలు అన్నాడు. కానీ ఇప్పుడు అసలు కాపులతో నేను ఎప్పుడూ చెప్పలేదు, నా పార్టీలో కాపులు అనేటువంటి ప్రస్థానం నాదంతా కూడా కులాలని కలిపే ఆలోచన. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ పార్టీ కార్యాలయం జనవస్తుంది ఏంటంటే ఈ లింగమనేని రమేష్కి రాజ్యసభ సీట్ ఇవ్వటం అనేది ఒక సోషల్ ఇంజనీరింగ్లోనే ఒక స్ట్రాటజీ అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే విపక్షాలు ఏమంటున్నాయంటే సోషల్ ఇంజనీరింగ్ కాదు, ఇది ఫినాన్షియల్ ఇంజనీరింగ్, ఫినాన్షియల్ అండర్స్టాండింగ్ అని వాళ్ళు అంటున్నారు. బట్ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి దానికి అసలు నిజంగా దానికి ఒక శాంక్టిటీ ఉందంటారా? కాపులు ఆమోదిస్తారా? ముఖ్యంగా కాపులు ఆమోదిస్తారా? నేను ఒక మాట అడుగుతాను విజయబాబు గారిని, మిమ్మల్ని ఎవరన్నా రెడ్డి ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టండి ఎప్పుడో చెప్తారండి? కమ్మలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు పార్టీ పెట్టండి మన కులం ఉందని చెప్తారా? ఏ కాపు వెళ్ళి ఆయన దగ్గరికి మీరు పార్టీ పెట్టండి అని ఆయన కానీ అన్నయ్య కానీ అడిగారా? అడగలే. మీరు వచ్చారు. ఇది పెద్ద జాతి, మన జాతి కొంట మనకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ముద్రగడ